హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా కాలర్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశానండి, ఖచ్చితంగా చూడండి వెళ్ళి. కటింగ్ అనేది రాకపోతే ఇదంటే స్టిచ్చింగ్ వీడియో అనమాట. ఇదైతే ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మనం మామూలు నార్మల్ బ్లౌజ్కి నడుం పట్టి అనేది వేసుకుంటాం కదా, ఇక్కడ ఒక సైడు అంచున్న వైపు తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అయితే వేసేస్తున్నాను. కటింగ్ వీడియో ఖచ్చితంగా చూడండి వెళ్ళి. కటింగ్ చూస్తేనే స్టిచ్చింగ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఒకసారి కటింగ్ వీడియో కూడా చూడండి. తర్వాత ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ అనేది పైన వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి షేప్లు, బ్యాక్ పార్ట్కి షేప్లు ఉంటాయి కదా, అవి ఇలాగ స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని అడ్డో ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్తో నేనైతే డాట్స్ అనేవి వేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ డాట్స్ అనమాట. అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది, ఈజీగా రెడీ చేసేసాను. అంతేకాదండి, వీడియో అనేది చాలా స్వీట్గా అనేది పెట్టాను నేను, ఎందుకంటే సొల్లు లేకుండా టైం వేస్ట్ కాకుండా వీడియో అనేది నేను సింపుల్గా, అంటే నేను ఏం చెప్పాలో మీకు అర్థమైపోవాలని అలా సింపుల్గా స్వీట్గా పెట్టేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంటాయి కదా, డాట్స్ వేసేస్తున్నాను. మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో నేను షార్ట్ వీడియోలు అనేది పోస్ట్ చేశానండి, ఖచ్చితంగా చూడండి. ఇంత స్వీట్గా కుట్టేటప్పుడు ఏంటంటే మనకి అన్ని క్లారిటీగా చెప్పడం కుదరదు కాబట్టి నేను అనేది ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా వేయడం చూపించాను. ఖచ్చితంగా చూడండి వెళ్ళి, వీడియో అనేది మీకు అర్థమవుతుంది. మెయిన్ డాట్ వేసేసుకున్న తర్వాత మనకు అనేది నార్మల్గా డైలీ కుట్టేటప్పుడు ఏంటంటే ఇవన్నీ అర్థమైపోతాయి అనమాట. సెంటర్లో అనేది చంక నుంచి వచ్చింది కదా డాట్ అనేది, అలా వేసుకోవాలి. కప్పు చూసారా ఎలా స్ట్రైట్గా నుంచిందో. తర్వాత మనకి షేప్లుగా ఏంటంటే ఇలాంటి కాటన్ లైనింగ్లు అనేవి మనకి ఉంటాయి కదా, అలాంటివి తీసేసుకొని ఇలాగ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట, అది కనపడకూడదు. ఇలాగ ఫోల్డ్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది మనకు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఆ ఎల్లో కలర్ క్లాత్ అనేది కనపడకుండా కట్ చేసుకోవాలి మనం, లోపలికి వెళ్ళిపోతుంది. అలాంటిది రంగెల్చేయి ఉంటాయి కదా క్లాత్లో, అవి కూడా వేయకూడదండి బ్లౌజ్కి ఎప్పుడైనా. షేప్ బెల్ట్కి అవి వేసామంటే కస్టమర్ అనేది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఉతుకుతారు కదా, అలాంటప్పుడు ఏంటంటే రంగు దిగి బ్లౌజ్ నిండా అయిపోతే తిడతారనమాట మళ్ళీ. కాబట్టి రంగెలవని ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవాలి. ఒకవైపు కుట్టేసిన తర్వాత ఇలా ఫోల్డ్ లోపలికి, ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా పెట్టేసుకొని ఇంకోవైపు ఇలా కుట్టు అనేది వేసేసుకున్నామంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఈజీగా షేప్ బెల్ట్ అనేది అయిపోతుంది, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది అనమాట మనకి. తర్వాత ఏంటంటే ఇప్పుడు తాళ్ళు పట్టీ వేస్తున్నాను. తాళ్ళు పట్టీ వైపు కుట్టేసాను కాబట్టి తాళ్ళు పట్టీకి ఒక 2 ఇంచెస్తో క్లాత్ తీసుకొని మనకి ఎంత ఎడల్పు ఉండాలంటే 2 ఇంచెస్ ఉండాలి. నేను తిరగేసేస్తున్నానండి, ఎందుకంటే తాళ్ళు కుట్టినప్పుడు ఏంటంటే కొంచెం కనపడతాయి అని. మనం సేమ్ అదే దారంతో కూడా తాళ్ళు కుడతాం కదా, అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా ఉంటే మనకి తాళ్ళు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, వేసుకున్న వాళ్ళకి కూడా ఈజీగా కనపడతాయి అన్నమాట. చూసారా, తాళ్ళు పట్టీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టీ వేస్తాను. ఉక్సు పట్టీ కోసం ఒక 1 ఇంచ్ ఎడల్పు సరిపోద్దండి క్లాత్ అనేది. ఇలా లోపల నుంచి బయట నుంచి లోపలికి మడుచుకోవాలన్నమాట. తాళ్ళు పట్టీ అనేది బయట నుంచి లోపలికి వచ్చింది కదా, ఉక్సులు పట్టీ అనేది ఏంటంటే బయట నుంచి లోపలికి వెళ్ళిద్ది. తాళ్ళు పట్టీ లోపల నుంచి బయటకు వచ్చింది. సేమ్ చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనం మెయిన్ డాట్ అనేది వేసుకున్నాం కదా కనపడాలని, అక్కడ వరకు. ఇప్పుడు మామూలుగా షోల్డర్ బ్లౌజులు ఏంటంటే కాలరే పెట్టుకుని చంక వైపు డౌన్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మామూలుగా డీప్ నెక్ ఉన్నాయి ఏంటంటే మనం మెడ దగ్గర డౌన్ చేసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచు, ఇవి అలా కాదండి, చంక దగ్గర అనేవి డౌన్ చేసుకోవాలన్నమాట. బోట్ నెక్ బ్లౌజులు అయినా అలాగే డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి ఇలా సెంటర్లో మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడే లోతు అనేది తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సెంటర్ మార్కింగ్ దగ్గర పట్టుకొని లాక్కూడదండి బ్లౌజ్ ఎప్పుడైనా సరే. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎప్పుడు బ్లౌజ్ లాక్కూడదనమాట, సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇటువైపు కుట్టేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఒక హ్యాండ్ అయితే అయిపోతుంది. ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం మీకు వీడియో చూపిద్దామని మంచి బ్లౌజులు అనేవి కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. మామూలుగా నార్మల్ బ్లౌజులు చాలా కుడుతున్నాను కానీ ఒక్కటైనా, అంటే ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్ కదా, అందుకే చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే నార్మల్గానే కుట్టేస్తున్నాను నేను చూడండి. లాస్ట్ చివర్లో ఏంటంటే కాలర్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫినిషింగ్ అనేది బ్లౌజ్కి చూసారంటే నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తానండి నేను ఎప్పుడు బ్లౌజ్కి. చూసారు కదా, క్లాత్ అనేది ఏంటంటే మనకి ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చినప్పుడు అతుకులు అనేవి ఖచ్చితంగా పడతాయి. నేనైతే అతుకులు వేశాను. ఇప్పుడు ఏంటంటే
సంక దగ్గర ఇంకొక డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్తో ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ అనేది ఒక కుట్టేసేసి చూపిస్తాను. దారం అయితే తెగిపోతుందండి, అత్తమానం ఇవాళ ఎందుకనో. ఇది వచ్చేసి సిల్క్ది అంటారు కదా, ఆ టైప్ బ్లౌజ్ లాగా ఉంది, కాటన్ కాదు. అలాంటప్పుడు ఏంటంటే మనకి కొంచెం దారం అనేది తెగిపోతూ ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని ఇలాగ ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. సేమ్ ఒక 1/2 ఇంచ్తో ఇలా ఫోల్డ్ చేసేయండి హెమ్మింగ్ చేసుకోవడానికి. ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత చూడండి, ఇటు కూడా వేసేస్తాను. హెమ్మింగ్ చేసుకోవడానికి సేమ్ అటు ఎలా కుట్టామో ఇటు కూడా కుట్టేసుకున్న తర్వాత దారం అనేది తెగిపోతుందండి, అత్తమాను ఎందుకనే వాళ్ళ అర్థం కావట్లేదు అనమాట. క్లాత్ సిల్క్ మిక్చర్ క్లాత్ అంటారు కదా, ఆ టైప్ క్లాత్ అనమాట. అందుకనే దారం అనేది బాగా తెగిపోతుంది. మిషన్ కూడా సౌండ్ వస్తుందండి. ఇలాంటి క్లాతులు కుట్టేటప్పుడు ఏంటంటే సౌండ్ వచ్చింది, బర్బర్ సౌండ్ వస్తుందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఏంటంటే మనకి క్లాత్ అనేది మెడకు అనుకొని నేను గబగబా కత్తిరిస్తున్నాను. నేనేం మర్చిపోయాను అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. తర్వాత మెడ చూస్తే ఏంటంటే మనకి అంటే కాలర్ నెక్ కదా అన్నప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఏం చేశానంటే నేను మళ్ళీ కాలర్ కోసం క్లాత్ అనేది తీసుకొని ఇలాగ మనకి షోల్డర్ ఉంటుంది కదా, కుట్టు షోల్డర్ దగ్గర కుట్టు నుంచి ఫ్రంట్కి డౌన్ 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇటు కూడా 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని మొత్తం ఎంత ఉందో చూసుకోవాలి. 12.5 ఇంచులు వచ్చింది నాకు. సేమ్ 12.5 పెట్టేసుకొని 13 ఇంచులు ఒక 1/2 ఇంచు కుట్ల కోసమనే పెట్టుకున్నాను. ఎడల్పు వచ్చి 2.5 పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి కాలర్ వచ్చేసి పెద్ద కనపడక్కర్లేదు, సింపుల్గా కుట్టమని చెప్పారు. అంటే ఉండి లేనట్టు అనమాట, అలా ఉంటే చాలా అన్నారు. అందుకే నేను బక్రన్ షీట్ అనేది పెట్టలేదన్నమాట. లేకపోతే ఖచ్చితంగా బక్రన్ షీట్ అనేది పెట్టి నేను కుట్టేదాన్ని. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటు వచ్చేసి డౌన్ కింద ఒక రౌండ్ కింద కుట్టేసి మళ్ళీ పైనుంచి ఇలాగా మళ్ళీ చివరి ఒక రౌండ్ కింద ఇలా షేప్ రావాలన్నమాట. చూపిస్తాను చూడండి, ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత తిరగేసేసుకొని మనకి ఈ మూల దగ్గర ఉంది కదండి, ఒక కట్స్ ఇవ్వాలి. నేను మర్చిపోయాను, తర్వాత ఇస్తా చూడండి ఒకసారి. ఇంకో ఇలాగా ఇది తిరగలేదన్నమాట నాకు, అక్కడ కట్స్ ఇవ్వాలి ఇలాగా. మీరు కూడా అలా ఇచ్చుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పైనుంచి లోపలికి కుట్టేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఇది అనేది మూల అనేది క్లాత్ ఎక్కువైపోయి మందమైపోయి తిరగట్లేదు నాకు. ఇలా పైనుంచి ఇలా పెట్టేసుకొని మనం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా ముందే, ఇలా పైనుంచి పెట్టేసుకొని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకో కుట్టేసేసుకుంటే షోల్డర్ కటింగ్ అనేది అయిపోద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం మెడ ఉంది కదా, దానికైతే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అటు ఇటు కూడాను. దానికి హెమ్మింగ్ చేసుకోవాలండి ఖచ్చితంగా, చేతి పని ఉంటుంది. ఈ షోల్డర్ దగ్గర ఏంటంటే కొంచెం అంత చేతి పని ఉండదు అనమాట. ఇలా అయిపోయిన తర్వాత అది షోల్డర్ అనేది పై కుట్టేసేసుకొని ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. లోపలికి ఖర్చు అనేది కనపడకుండా ఇలా లోపల ఫోల్డ్ చేసేసుకుంటే మొత్తం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే మనకనేది ఈజీగా అయిపోద్ది అనమాట. చాలా సింపుల్గా, అంటే కొంచెం జాయిగా చేసుకోవాలండి, నిదానంగా. ఏంటంటే ఇలాంటివి కొంచెం గుంజులు వచ్చినా పోసుకుట్లు వచ్చినా బాగోవు కాబట్టి కొంచెం నీట్గా చేసుకోవాలన్నమాట. స్లోగా నీట్గా చేసుకోవాలి ఇలాంటివి. ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు అయితే నాకైతే గంటన్నర పట్టిద్దండి. కానీ వీడియో అనేది స్పీడ్గా పెట్టాను కాబట్టి చూడండి ఎంత మామూలుగా నార్మల్గా పెట్టాను అనమాట, ఉండి లేనట్టు షోల్డర్ అయితే. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకొని లూజులు అనేవి కుట్టేసుకుంటే అయిపోద్ది అనమాట. కుట్లు అనేవి ఎంత స్ట్రైట్గా వస్తాయో చూడండి ఒకసారి. లూజ్ అనేది ఒక 1 ఇంచ్ అనేది నాకు ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్ మీద పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకుని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి మార్కింగ్ పెట్టిన కాడ నుంచి ఇంకొక కుట్టు వేసేసుకుంటే అయిపోద్ది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను అనమాట. ఇటువైపు కూడా సేమ్ అదే ప్రకారంగా ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇటు కూడా 3 కుట్లు వేసేస్తే ఇటువైపు కూడా అయిపోద్దండి. సింపుల్గా అయిపోయింది కదా, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఈజీగానే ఉంటుందండి, పెద్ద కష్టపడే అవసరం లేదు. కాలర్ బ్లౌజులు ఇచ్చినప్పుడు ఎవరు భయపడకండి. యూట్యూబ్లో ఖచ్చితంగా వీడియోలు ఉంటాయి, చూసి కుట్టేయండి. అంత కష్టమే ఉండదండి. కాలర్ బ్లౌజ్ అనేది చూసారు కదా, అంత నీట్గా ఫినిషింగ్ ఉంది కదా. పైన డ్రెస్ కింద పైన కూడా వేసుకుంటారనమాట ఇలాంటి